నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచంలో యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు కత్తులతో జరిగే యుద్ధాల్లో రక్తం ఏరులై పారేది. ఇప్పుడు రక్తం చుక్క బయటకు రాకుండా దేశాలు సర్వనాశనం అవుతున్నాయి. అందులో ముఖ్యమైనదే సైబర్ వార్ఫేర్. ఇది ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని కబళించడం మొదలుపెట్టింది. అందుకే దీన్ని అడ్డుకోవడానికి అన్ని దేశాలు తమ సొంత సైబర్ నిపుణులను నియమించుకుంటున్నాయి. భవిష్యత్తు యుద్ధంలో సైబర్ వార్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడంతో భారత్ కూడా ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించుకుంటోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, దీనికోసం వచ్చే 5 సంవత్సరాలలో 5,000 మంది సైబర్ కమాండోలకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. శిక్షణ పొందిన సైబర్ కమాండోలు డిజిటల్ స్పేస్లను కాపాడటంలో ఆయా రాష్ట్రాల అధికారులు, కేంద్ర ఏజెన్సీల సాయం తీసుకుంటారు. అయితే కేంద్రం సైబర్ కమాండోలను నియమించడానికి కారణమేంటి? భారత్పై సైబర్ దాడులు రోజుకు ఎన్ని జరుగుతున్నాయి? చైనా మన దేశంలో డేటా చౌర్యం ఎలా చేస్తోంది? ఇవన్నీ తెలుసుకునే ముందు భారతదేశ ప్రాచీన యుద్ధ కళలు, ఆధునిక యుద్ధ రంగంలో వచ్చిన మార్పులు వంటి వాటి గురించిన సమగ్ర సమాచారాన్ని NH ప్రైమ్ OTT రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో ఎంతో విలువైన సమాచారాన్ని మీరు చూడొచ్చు. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే మా NH ప్రైమ్కి లాగిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. భారత్పై సైబర్ అటాక్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం 2023 సంవత్సరంలోనే 7.9 కోట్ల సైబర్ దాడులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సైబర్ అటాక్లలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అమెరికా, యూరప్ దేశాలు మొదటి, 2వ స్థానంలో ఉండగా 3వ స్థానంలో భారతదేశం ఉంది. ఈ లెక్కన సగటున ప్రతి వారం 3,000 సైబర్ అటాక్లు జరుగుతున్నట్టు ఓ అంచనా. వీటి ద్వారా భారీగా డేటా చౌర్యం జరుగుతోంది. భారత్లో సైబర్ అటాక్లలో అగ్రభాగం చైనాదే. సైబర్ వార్లో చైనాది అందవేసిన చేయి. ఏకంగా అమెరికా భద్రతా దళాల రహస్య పత్రాలను సైతం హ్యాక్ చేసిన గతం డ్రాగన్ కంట్రీకి ఉంది. 2021లో ఫైర్ ఐ అనే హ్యాకర్ గ్రూప్ అమెరికా భద్రతా బలగాల రహస్య పత్రాలు చోరీ అయినట్టు సంచలన ప్రకటన చేసింది. ఇందులో అమెరికా రక్షణ దళంతో పాటు ఫైనాన్స్, పరిశ్రమల డేటా చౌర్యం జరిగినట్టు వెల్లడించింది. కేవలం అమెరికా మాత్రమే కాదు, యూరప్ దేశాల డేటా కూడా ఈ హ్యాకింగ్లో చోరీకి గురైనట్టు వెల్లడించింది. మరో ఘటనలో అమెరికా మిలిటరీ మౌలిక సదుపాయాలను చైనా టార్గెట్ చేసింది. హవాయి, టెక్సాస్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న అమెరికా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చైనాకు చెందిన సైబర్ టీమ్ ఓల్ట్ టైఫూర్ టార్గెట్ చేసింది. ఈ సైబర్ అటాక్ను ఏకంగా 5 ఏళ్ల వరకు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగింది. ఇందులో 5 ఏళ్ల పాటు అమెరికా నిర్వహించిన ఆర్మీ కార్యకలాపాలు, యుద్ధ విన్యాసాలు, ఆయుధాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అంతటా చైనా యాక్సెస్ చేసింది. అంటే అమెరికా ఏమేం చేస్తుందో రియల్ టైం యాక్సెస్ను చైనా చేసిందన్నమాట. డ్రాగన్ కంట్రీ సైబర్ వార్ఫేర్ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఒక్క విషయం స్పష్టం చేస్తోంది. చైనా హ్యాకర్లు భారత్ను కూడా వదలలేదు. గతంలో భారత్లో పవర్ గ్రిడ్లను చైనా లక్ష్యంగా చేసుకుంది. WAT-TAG-32 అనే గ్రూప్ హ్యాకింగ్ కోసం షాడో పాడ్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి 2022 ఏప్రిల్లో ఉత్తర భారత్లోని విద్యుత్తు సరఫరాకు చెందిన 7 లోడ్ డిస్పాచ్ సెంటర్లను హ్యాక్ చేశారు. ఇవి చైనా సరిహద్దుల్లో ఉండే లద్దాఖ్ ప్రాంతంలోని పవర్ గ్రిడ్ నియంత్రణకు, విద్యుత్తు సరఫరాకు అత్యంత కీలకమైనవి. పవర్ గ్రిడ్లలో కీలక సమాచారం ఉంటుంది. వీటిని భవిష్యత్తులో, మరీ ముఖ్యంగా యుద్ధ సమయంలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పవర్ గ్రిడ్లలో సమాచారాన్ని సేకరిస్తే దీని ద్వారా భవిష్యత్తులో వాటిని స్తంభింపజేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే చైనా సరిహద్దు ప్రాంతం లద్దాఖ్లోని పవర్ గ్రిడ్లను హ్యాక్ చేసింది. అప్పట్లో కేవలం పవర్ గ్రిడ్లనే కాదు, ఇండియన్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను, ఓ మల్టీనేషనల్ కంపెనీకి చెందిన అనుబంధ రవాణా సంస్థ కూడా హ్యాకింగ్కు గురైంది. గతంలో నౌకాశ్రయాలు, విమానయాన సంస్థలే లక్ష్యంగా కూడా చైనా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. 2021లో భారత్లో ఓ నౌకాశ్రయాన్ని చైనా ప్రభుత్వం అధీనంలో పనిచేసే రెడ్ ఎకో గ్రూప్ హ్యాక్ చేసింది. 2 నౌకాశ్రయాలు సహా 10 సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు ఓ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. 2021 సంవత్సరం మేలో ఎయిర్ ఇండియాపై సైబర్ దాడిలో కూడా ఈ రెడ్ ఎకో గ్రూప్ హస్తం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్టు వెల్లడైంది. ఈ ఘటన వివరాలను సింగపూర్కు చెందిన గ్రూప్ IB బహిర్గతం చేసింది. ప్రపంచ విమానయాన రంగంపై చైనా నిఘా పెట్టిందని, దానిలో భాగంగానే ఈ హ్యాకింగ్ జరిగిందని వెల్లడించింది.
చైనా ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న APT41 అనే హ్యాకింగ్ బృందం హస్తం ఉన్నట్టు కూడా వెల్లడించింది. ఇదే హ్యాకింగ్ ముఠా అమెరికాలో దాదాపు 100 సంస్థల నుంచి సమాచారం తస్కరించింది. ఇది 2022 సెప్టెంబర్ నుంచి FBI మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది. ఎయిర్ ఇండియాపై దాడి చేసిన హ్యాకర్లు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ వినియోగించినట్లు గ్రూప్ IB పేర్కొంది. హ్యాకింగ్ కోసం SSL సర్టిఫికెట్ను వినియోగించుకున్నట్టు వెల్లడించింది. చైనా డేటా చౌర్యంలో భాగంగా ఇతర దేశాల రహస్య మిలిటరీ, ఇంటెలిజెన్స్ పత్రాలను కూడా దొంగిలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చైనా కేవలం రహస్య పత్రాలను మాత్రమే కాదు, ప్రజలకు చెందిన డేటాను కూడా దొంగతనం చేసింది. టిక్టాక్, షేరిట్, PUBG వంటి యాప్లతో సేకరించిన సమాచారాన్నంతా ఇప్పటికే బీజింగ్ తన గుప్పిట్లో ఉంచుకుంది. చాలా వరకు మనకు సంబంధించిన సమాచారాన్ని మనకు తెలియకుండానే శత్రు దేశానికి అప్పగించేశాం. కానీ భవిష్యత్తులో అది జరగకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో డేటానే కీలక పాత్ర పోషిస్తోంది. అందులోనూ సైబర్ వార్ఫేర్ ద్వారా తుపాకీ పేల్చకుండానే శత్రువును ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. అందుకే భారత్ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సైబర్ అటాక్లను అడ్డుకోవడానికి కమాండోలను నియమిస్తోంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అనే సెంటర్ను కేంద్ర హోంమంత్రి తాజాగా ప్రారంభించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మన దేశంలో జరిగే సైబర్ దాడులను చాలా వరకు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.